ఇక్కడ వచ్చిన ప్రతి కళాకారులకి ప్రజల యొక్క వాయిస్ని వినిపిస్తారు మీరందరూ కూడా. ప్రకృతి సాక్షిగా ఈ చావడికి మీ అందరికీ కూడా స్వాగతం. ఎందుకంటే ప్రకృతితో మమేకమై ప్రకృతి నుంచి వచ్చేటువంటి సంగీతాన్ని, సాహిత్యాన్ని మనలో ఉన్నటువంటి జీవన విధానంగా మార్చుకొని మనలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని గొప్పగా చెప్పేటువంటి సజీవంగా ఉన్నటువంటి జీవితాన్ని సరళమైన భాషలో చెప్తారు మీరందరూ కూడా. కాబట్టి మేము పెద్ద పెద్ద విషయాల గురించి చర్చకు తీసుకుంటాం, కానీ సామాన్యమైన విషయాలు మాత్రమే సమాజంలో ఎప్పుడు కూడా వాయిస్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి on behalf of Dr. B.R. Ambedkar University, Department of Telugu, Faculty of Arts, we welcome you all for this Chavadi. And we are in association with Yakshi. I'm very proud my friend Aparna has taken up this fellowship and this is giving a voice. As rightly pointed out by Madhu sir here, can the subaltern speak? Yes, it will be speaking, because there is always a tension between center and the margin. Meer annattuga ఒక వాయిస్ ఇవ్వాల్సిన అవసరము ఎంతసేపు మనం రాసుకోవడము, దాని నుంచి వచ్చినటువంటి విషయాలను మనమే చర్చకు తీసుకుంటాం తప్పితే ఎక్కడి నుంచి ఆ జ్ఞానం వచ్చింది, ఎక్కడి నుంచి ఆ జ్ఞానం యొక్క వేర్లను మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది అని మీరు ఇచ్చినటువంటి ఒక అవకాశము, యక్షి ఇచ్చినటువంటి ఒక గొప్ప తీసుకున్నటువంటి ఒక కార్యక్రమంలో మేము భాగమైనందుకు, అందులో అంబేద్కర్ యూనివర్సిటీని భాగస్వామ్యంగా చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. Coming back to, we have 3 sessions today. The first is, as we said, inaugural session. Second session lo contemporary challenges ఏమున్నాయి సబాల్టర్న్ ఫామ్లో, తర్వాత డిగ్నిటీ అండ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగమైనటువంటి విలువ ఎక్కడ ఉంది, దానికి కావాల్సినటువంటి స్పేస్ మనం ఎట్లా చేసుకోవాలా, మనం మాట్లాడేటువంటి విధానంలో జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నిశితంగా గమనించేటువంటి కవులు, రచయితలు, జీవితంలో చాలా విషయాలని సునిశ్చితంగా చెప్పేటువంటి కళాకారులకి ఇక్కడ ఉన్నటువంటి మీ వాయిస్ రికార్డ్ చేయబడుతుంది. దీని గురించి చర్చకు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కనుక రాజ్యాంగానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం చర్చకు మధ్యాహ్నం తీసుకుంటాం. లాస్ట్లో ఉన్నటువంటిది సబాల్టర్న్ ఆర్ట్ ఫార్మ్స్ యాక్షన్స్ టు ఎన్షోర్ యాక్సెస్ టు డిగ్నిటీ. సో దీస్ ఆర్ 3 సెషన్స్ దట్ వీఆర్ కండక్టింగ్. ఈ 3 సెషన్స్లో కూడా ముఖ్యంగా భాష నుంచి వచ్చినటువంటి, సంగీతం నుంచి, సాహిత్యం నుంచి వచ్చినటువంటి వివిధ రకాల రూపాలు ఉన్నాయి మనకి. ఆ రూపాలకు సంబంధించినటువంటి విషయాలు, ఏ విధంగా జీవితంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని, ఒక ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ని ఎంత దగ్గరగా మనం చూడగలుగుతాము అనేది కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినప్పుడు, మనిషి నుంచి తర్వాత థియరీ ఫామ్ అవుతుంది, ఫస్ట్ ఆర్ట్ ఫామ్ అవుతుంది, ఆర్ట్ నుంచే థియరీ వస్తుంది. కాబట్టి మేము మళ్ళీ మా యొక్క రూట్స్కి వెళ్తున్నాము. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, బికాజ్ బలమైన వేర్లతోనే చాలా చెట్టు విస్తారంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాని యొక్క పుష్పాలు, ఫలాలు అన్నీ కూడా మనం తింటూ ఉంటాము, కానీ వేర్లు ఎప్పుడూ కనిపించవు. అదేవిధంగా మనకున్నటువంటి విలువలు, మన జీవన విధానంలో ఉన్నటువంటి రకరకాల విషయాల గురించి మీరు అందరూ కూడా మీ భాషలో, మన భాషలో చెప్పుకోవాల్సిన సందర్భం వచ్చింది కనుక ఈ చిన్న వేదికను, మేము తీసుకున్నటువంటి వేదికను చావడి ద్వారా మేము చేయదలుచుకున్నాము. అపర్ణ తోట గారికి, మా ఎస్టీమ్డ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి గారికి, రిజిస్ట్రార్ ఎల్వికే రెడ్డి సార్కి, తర్వాత మధు గారికి, మధుసూదన్ నాదెంపల్లి from Ekshi. We all welcome you all for this program and thanks a lot for giving this opportunity for our university. Thank you.